తర్వాత ఇంకోటి సబ్జెక్ట్. మొన్న ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ అయినాయండి. 1926లో ఆంధ్ర యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. 2026కి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల పండుగని ఏ రకంగా చేయాలో అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారో అంత ఘనంగా మటుకు ఆంధ్ర యూనివర్సిటీ చేయలేకపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి ఆయన యొక్క చేష్టలన్నీ కూడా ఆ మీటింగ్లో, ఆ ముగింపు ఉత్సవాల్లో చూపించాడు. మోసకార మాటలు, మాయ మాటలు అన్నీ. లోకేష్ 250 కోట్లు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఇమ్మని చెప్తే 500 కోట్లు ఇస్తాను అని ప్రకటించాడు. ఇవ్వండి, 500 కోట్లు మీరు ఇస్తా అన్నారు. 500 కోట్లు ఇప్పటికి 4-5 రోజులు అయిపోయింది. జీవో ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు? 500 కోట్లు కూడా మీరు యూనివర్సిటీకి బాకీ ఉన్న సొమ్ము తప్పితే మీరు సొంతంగా ఇచ్చిన సొమ్ము ఏమి ఉండదు 500 కోట్లలో. ఎందువల్ల అంటే రిజర్వ్ ఈ మధ్య యూనివర్సిటీ ఫండ్ నుంచి 150 కోట్లు ఒకసారి, 150 కోట్లు ఒకసారి యూనివర్సిటీ ఫండ్ నుంచి ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది, అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసింది. 150 కోట్లు ఒకసారి, 150 కోట్లు ఒకసారి, 300 కోట్లు. ఆ 300 కోట్లు కాకుండా 2014, 15, 16లో ఈయన యూనివర్సిటీకి వచ్చి 200 కోట్లు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. ఆ డబ్బులు కూడా ఒక న్యాయ పైసా ఇవ్వలేదు. ఒక 13 కోట్లు కార్పస్ ఫండ్ కింద ఇస్తానంటే ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. అంటే బకాయిలే, మీరు ఇవ్వాల్సిన బకాయిలు మీరు తీసుకున్నాయి. ఇవన్నీ కూడా 500-600 కోట్ల పైన ఉంటుంది. అంతేకాకుండా యూనివర్సిటీ ఈ యొక్క సెంటినరీ సెలబ్రేషన్స్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని చేయాల్సిన పరిస్థితులు ఉండగా యూనివర్సిటీ సొమ్ముతో ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ చేశారు. దానికి అయిన ఖర్చు 67 కోట్లు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ రోజున 3 నెలల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఉపాధ్యాయులకేంటి, లేకపోతే ఉపాధ్యాయులు అంటే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి నెలకి 37,000 చొప్పున 105 కోట్లు ఇచ్చారు యూనివర్సిటీ రిజర్వ్స్ ఫండ్ నుంచి. అంటే ఇది ఒక 110 కోట్లు. అంటే ఇంచుమించు 600-700 కోట్లు యూనివర్సిటీకి బాకీ పడి ఉంది ఆంధ్ర. ఇది ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న గవర్నమెంట్కి తేడా ఏంటంటే, మనకి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడే మొన్న కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో సెంటినరీ సెలబ్రేషన్స్ చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం చేసి 1000 కోట్లు ఇచ్చింది. ఇక్కడ యూనివర్సిటీ నుంచి పట్టుకు వెళ్ళిపోతున్నాడు ఈ మోసగాడు. మరి ఇక్కడ ఇవ్వాలి కదా 1000 కోట్లు. ఇప్పుడు 1000 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేస్తేనే ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పరిస్థితులు మెరుగుపడతాయి. నేను స్వయంగా వెళ్ళి చూశాను ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి. ఎంత దారుణంగా ఉన్నాయంటే హాస్టల్స్ అసలు లోనకి వెళ్ళలేకపోయాను. శానిటేషన్ బాగాలేదు, పాడైపోయినట్టుగా హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. పైగా 1100-1200 మంది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, రీడర్స్ ఉండాల్సి ఉండగా 143 మందో 243 మందో ఉన్నారు. అసలు స్టాఫ్ లేరు. స్టాఫ్ రిక్రూట్మెంట్ అని చెప్పి 2 సంవత్సరాల నుంచి నాటకం ఆడుతున్నారు. ఈ ఒక్క యూనివర్సిటీ కాదు, మొత్తం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి అదే. కారణం ఏంటంటే తెలుగుదేశం యొక్క విధానాలు. అటానమస్ తీసేస్తారు, వైస్ ఛాన్సలర్ అన్నవాడిని ఒక ఉత్సవ బొమ్మలా కూర్చోబెడతాడు.
గవర్నమెంట్ నుంచి వచ్చిన సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాడే మొత్తం రూల్ చేస్తాడు. వాడు ఆ సెక్రటరీ అన్న అతను ఏం చేస్తాడంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పనులన్నీ జరిగేటట్టు చూస్తాడు. ఇప్పుడు ఖరగ్పూర్ యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ని తీసుకొచ్చారు. ఏముంది, అతను వచ్చింది గీతం యూనివర్సిటీకి ఏ రకంగా లాభం చేయాలన్న ఆలోచనలతోనే వచ్చాడు తప్పితే ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితుల్ని మెరుగుపరచడానికి మట్టుకు రాలేదు. చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చైర్లో గీతం చైర్మన్ ప్రజెంట్ ఎంపీ అయినటువంటి అతన్ని యూనివర్సిటీ చైర్లో కూర్చోబెట్టాడు. అతను ఇంకంతకన్నా ఏముంటుందండి? ఒక యూనివర్సిటీ చైర్ అంటే అదొక పవిత్రమైనది. ఆ పవిత్రమైనది కాకుండా దాన్ని ఏమంటాం మనం, ఆచార్యులు గురుకుల ఆచార్యులే కాకుండా ప్రొఫెసర్లు అంటే ఆచార్యులు అంటాం. వైస్ ఛాన్సలర్ని మన గురుకులాధిపతి అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి చైర్లో ఆయన్ని కూర్చోబెట్టాడు. అంతేకాకుండా ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇప్పుడు మా కాలేజీలో మీ స్టాఫ్కి శాలరీస్ ఇస్తూ ఉంటాం. నెల శాలరీ వచ్చేటడికి 25,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 40,000 ఉంటుంది, 15,000 ఉంటుంది. 10,000 దాటే ఉంటాయి, 15,000 దాటి ఉంటాయి ప్రతి స్టాఫ్కి. ఫార్మసీ కాలేజీలో అయితే 20,000 దాటి ఉంటాయి. మాకు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ అని పెట్టారు. వాళ్ళకి జీతాలు ఎంతో తెలుసా మీకు? మొన్న వాళ్ళు యాజిటేషన్ చేశారు. వాళ్ళకి నెలకి జీతం, వాళ్ళకి వచ్చే జీతం ఎంత అంటే 6,750. నమ్మగలరు ఇది? 6,750. వాళ్ళు మొన్న ఎంత దారుణమైన పరిస్థితిలో నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారంటే ఎలా బతకవండి. ఈ మేడే రోజున చెప్తా ఉన్నాను గవర్నమెంట్కి. తకని యూనివర్సిటీలో కన్సాలిడేట్ పే కింద 25,000, 30,000, 40,000 ఇస్తున్నారు. వాళ్ళని అవర్స్ లెక్క కట్టి 6,750 ఎవరికి దాటనివ్వట్లేదు సెమిస్టర్కి. కాబట్టి దయచేసి కన్సాలిడేట్ పే ఇవ్వండి. కన్సాలిడేట్ పే ఇచ్చి ఒక 40,000 నెలకి ఇవ్వకపోతే ఎలా బతుకుతారు? యూనివర్సిటీలో ఉద్యోగంలో శాలరీ ఏమో 6,750 అంటే వాళ్ళు ఎలా బతుకుతారు? రెంట్ కడతారా, తిండి తింటారా, లేకపోతే పిల్లలకి ఫీజులు కడతారా? ఏం చేయగలరు? కాబట్టి రాష్ట్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అటానమస్ అన్నది కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఇప్పుడు నాశనం అయిపోయింది కాబట్టి ఇది మళ్ళీ చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలి. ఈ సిస్టమ్స్ అన్నీ బాగు చేయాలంటే కాంగ్రెస్ వస్తేనే ఈ సిస్టమ్స్ బాగవుతాయి, కానీ లేకపోతే బాగుపడే సమస్య లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ యొక్క పరిస్థితి ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్న మీద ఆధారపడి ఉంది. ఎకరం ఒకడు 99 పైసలకి ఇస్తుంటే ఒకడు రూపాయికి ఇస్తున్నాడు. ఆ డబ్బులు అసలు డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆవిడకి తెలియదు. ఆ కంపెనీకి అంతంత డబ్బులు తీయాల్సిన అవసరం ఏముందండి? అంతంత చిల్లరగా అంతంత. ఈ క్విడ్ ప్రొక్రో కంప్లీట్గా జరుగుతుంది రాష్ట్రంలో. సో దాట్ ఈ క్విడ్ ప్రొక్రోని అప్ చేయాలంటే కనీస ధరలు కూడా తీసుకోకుండా కంపెనీలకి ల్యాండ్స్ ఇవ్వడం అన్నది మటుకు దారుణం. వాళ్ళ లాభాల్లో మనకు ఏమైనా ఇస్తున్నారా? లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ పెట్టిన నియమాలకి బద్దులై ఉంటున్నారా? లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి లో ఉన్నటువంటి రిజర్వేషన్ పాటిస్తున్నారా? మరి అందరికీ చెందిన ప్రజలందరికీ చెందిన భూముల్ని మీరు మీ బాబు మీ అబ్బాయి మీ సొత్తులాగా, బాబు కొడుకుల సొత్తులాగా ఇష్టానుసారంగా దారిపోసేయడం ఏంటి? ఇది మా అందరిది. కాబట్టి ఇటువంటి విధానాలని మార్చుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం. ఓకే.